ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న అధికారుల మీద కానివ్వండి, నాయకుల మీద కానివ్వండి అబద్ధపు కేసులు పెట్టి ఆయనకు అనుగుణంగా ఉన్న వ్యక్తులు ఒక ఇళ్లలో ఈరోజు ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఆయన ఒక కార్యదర్శి కేఎన్ఆర్ గారు వాళ్ళ ఇంట్లో కానివ్వండి పర్మిషన్ లేకుండా ఈరోజు సెర్చ్లు చేసి లేకపోతే వాళ్ళ ఇంట్లోకి చొరబడి అన్ని గారు చేస్తాం కానివ్వండి. అదేవిధంగా ఈరోజు ఒక మహిళా మాజీ మంత్రి ఒక తప్పుడు కేసుతో వాళ్ళ పిఏని అరెస్ట్ చేస్తానికి వచ్చి ఈరోజు ఒక మహిళా మాజీ మంత్రి మీద దాడి చేస్తాం. ఈరోజు నిజంగా చాలా సిగ్గుచేటు విషయం. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, 28 మంది కుటుంబాలు మనుషులు ప్రాణాలు కోల్పోయి ఇబ్బంది పడుతుంటే ఈరోజు రాష్ట్రంలో మాత్రం ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు యుద్ధం వస్తే ఏం చేయాలనేది ఒక ప్రణాళిక, రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్థికంగా ఏ విధంగానే ఒక రివ్యూ అన్న ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు చేశారా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఏది ఏమైనా తప్పకుండా ఈ యొక్క యుద్ధంలో కానివ్వండి లేకపోతే ఇలాంటి కార్యక్రమంలో కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు కార్యకర్తలు అందరి గారు ముందుండి ప్రతి ఒక్కరి గారు అండగా ఉంటాయని అందరూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇందాక అవినేష్ గారు చెప్పిన ప్రకారం ఏదైతే దేశం అంతా కూడా ఈరోజు ఏ విధంగా మనం ఎదుర్కోవాలని చెప్పిన పరిస్థితిలో ఉంటే కానీ ఈ రాష్ట్రంలో మాత్రం అటువంటి ఛాయలేమి కనపట్లేదు. కేవలం కక్షపూరితంగానే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప ఇక్కడ ప్రజలకి మేలు చేయాలి, ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఆలోచన ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కనపడకపోవడం చాలా బాధాకరం కూడా. ఎందుకంటే ఈరోజు ఒక బీసీ మహిళా మంత్రిగా చేసిన విడుదల రజనీ గారి మీద ఏ విధంగా పోలీసులు దౌర్జన్యం చేశారో చూడండి. అక్కడ ఉన్న సీఏ వాళ్ళందరూ కూడా ఎవరు సంథింగ్ సుబ్బరాయుడు అనుకుంటాను, ఏ విధంగా ఆ యొక్క మాజీ మంత్రిని చేతులు పెట్టి లాగేసి ఇష్టం వచ్చినట్టు పక్కకు తోసే పరిస్థితి మనం చూసాం. ఏదైనా కేసులు ఉన్నప్పుడు దాన్ని సిస్టమ్ ప్రకారం ఎవరైనా అరెస్ట్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఆమెని మొత్తం లాగేసి ఆమె కారులోకి ఎక్కేసి వీళ్ళు ఏంటిది దౌర్జన్యం ఎక్కడ నడుస్తుంది? ఇక్కడ ధృతరాష్ట్ర పాలన నడుస్తున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడంతా కూడా కౌరవులు ఆ రోజు ఏ విధంగా అయితే కళ్ళు మిన్ను కానకన్నా పరిపాలన చేశారో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే పరిపాలన చేస్తున్నట్టుగా మనందరికీ కూడా తెలుస్తుంది. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఎప్పటికైనా కానీ దేశభక్తితో మీరందరూ కూడా ఆర్మీకి అందరికీ కూడా సహకరించాల్సిన అవసరం తప్ప మీరు దాన్ని అంతా పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని మీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా ఈ కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు కూడా ముందు ఉన్నాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఇదే కాదు, తప్పుడు కేసులు సృష్టించడము, అరెస్టులు చేయడానికి వాళ్లే ప్రయత్నం చేయడము. అందాకెందుకు ఈరోజు మధ్యాహ్నం మాజీ మంత్రి బీసీ మహిళ ఆవిడ మీద చిలకలూరుపేట పోలీసులు ఈరోజు కొనసాగించినటువంటి దౌర్జన్యాన్ని మనం ఒకసారి సోషల్ మీడియాలో కానీ చూస్తే ఎంత న్యాయంగా ధర్మంగా ఉండాల్సినటువంటి పోలీసులు ఏ రకంగా ఏకపక్షంగా ఏ రకంగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారో ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి సంఘటనే ఉదాహరణ అని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. హైకోర్టు, సాక్షాత్తు హైకోర్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులకి అనేక సార్లు బహుశా నిత్యం అక్షంతలు వేస్తూనే ఉంది. మీ తీరు బాగోలేదు, ఏకపక్షంగా చేస్తున్నారు అని చెప్పని కోర్టు అక్షంతలు వేసినప్పటికీ కూడా తీరు మార్చుకోకుండా గతంలో ఒక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక బీసీ మహిళ పట్ల పోలీసులు ఏ రకంగా వ్యవహరించారో ఈరోజు సంఘటన అద్దం పడుతుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి పోలీసులు ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటనలకి న్యాయబద్ధంగా వ్యవహరించాలి. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు మా లీడర్ చెప్పాడు, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టినా ఎవరు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు తీసుకున్నా వాళ్ళందరి సంగతి కూడా మేము చూడటం జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఈ పోలీసు రాజ్యం ఆంధ్రప్రదేశ్లో పోలీసు రాజ్యం కొనసాగుతుంది. దీనికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఇలాంటి వీర జవాన్లు వారి ఆత్మకి వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఆత్మ శాంతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి ఎల్లవేళలా కూడా
పార్టీ అంతా కూడా అండగా ఉంటుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.